హాయ్ హలో నమస్తే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ కరెక్ట్ 7:10కి వచ్చిన బ్లింకిట్కి. ఈరోజు ఎర్నింగ్స్ ఎంత అయితే చూద్దాము. సెకండ్ ఇది కరెక్ట్ 2 కిలోమీటర్లు వెళ్తే 31 రూపీస్ వచ్చింది. ఈ ప్లేస్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత 41, 42, 44, 43 వస్తుండే, ఇప్పుడు 31 వస్తుంది. ఇంకోటి ఏంటంటే బిజినెస్ ఇట్లే ఉంటుంది, అంతేగాని తక్కువ వచ్చింది ఇంత తక్కువ వచ్చింది ఇది వేస్ట్ అని చెప్పొద్దు. ఎందుకంటే మనకు నచ్చకుంటే వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవాలి అంతే తప్ప ఈయనే ఉండి ఇంత తక్కువ వస్తుంది ఇంట్లో వేస్ట్ అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ మార్కెట్ ఫీల్డ్ ఇట్లుంటుంది. మనకు రైడర్స్ పెరిగే కొద్దీ డిమాండ్ కంపెనీకి పెరిగిపోతుంది కాబట్టి రైడర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అమౌంట్ కూడా తక్కువనే వస్తుంది. అట్లా రైడర్స్ లేకుంటే అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఫోర్త్ తెచ్చేసిన 36 రూపీస్ వచ్చింది 2.5 కిలోమీటర్కి. ఇది 5th ఆర్డర్. ఇది 1.8 కిలోమీటర్స్ పోతే 30 రూపీస్ వచ్చింది. 7th ఆర్డర్. ఇది 3.1 కిలోమీటర్ పోతే 42 రూపీస్ వచ్చింది. అంటే కొంచెం అటు కొంచెం ఇటుకు వస్తుంది, ఒక ఆర్డర్ అటు ఒక ఆర్డర్ ఇటుకు వస్తుంది. అంతేగాని ఒక ₹2, ₹3 ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ తేడా వస్తుంది. 8th ఇది 8th ఆర్డర్ వచ్చేసి వచ్చిన 2.1 కిలోమీటర్కి 33 రూపీస్ వచ్చింది. అంటే ఒక ఆర్డర్కి మంచిగా వస్తుంది, ఒక ఆర్డర్కు తక్కువ వస్తుంది, అంతే. అటు ఇటు ఇటు అటు. అయితే ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పిన, అదేంటంటే ఇంట్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసుకొని రండి. ఎందుకంటే టీడీఎస్ 10%, 12% కట్ అవుతుంది అవి లింక్ లేకుంటే. నాకు అట్లా టీడీఎస్ 5 వీక్స్ కట్ అయింది ఆధార్ పాన్ లింక్ లేనందువల్ల. సో మనం సంపాదించిన దాంట్లో 10%, 12% టీడీఎస్ కట్ అవుతుంది. 9th ఆర్డరు 990 మీటర్స్ పోతే 22 రూపీస్ వచ్చింది. ఒక్కోసారి మంచిగా వస్తుంది, ఒక్కోసారి తక్కువ వస్తుంది. చెప్పినా కదా ఇందాక. ఇవి 10th. ఇది 10th ఆర్డరు కరెక్ట్ 2.9 కిలోమీటర్స్ పోతే 40 రూపీస్ వచ్చింది. ఈ లిఫ్ట్ ఇంకా చేయలేదు, ఫ్యాన్ గుర్రు మనం మొత్తుకుంటుంది, మొత్తం లిఫ్ట్ మొత్తం రీసౌండ్ వస్తుంది. కరెక్ట్ 10 ఆర్డర్స్ అయినాయి, 392 బ్యాలెన్స్ అయింది ఇన్సెంటివ్తో కలుపుకొని. ఇన్సెంటివ్ 50 రూపీస్ ఏమో యాడ్ అయింది అంతే. 11th ఆర్డర్ 34 రూపీస్ వచ్చింది 2.5 కిలోమీటర్స్కి. 13th ఇది కరెక్ట్ 1 కిలోమీటర్ వెళ్తే 22 రూపీస్ వచ్చింది. ఇది చూడండి ఎంత తక్కువ వచ్చింది. 2.9 కిలోమీటర్స్ పోతే 38 రూపీస్ వచ్చింది. అంటే 2.9 అంటే రాను పోను ఎంత 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లకు 38 రూపీస్ వచ్చింది. ఈ ప్లేస్లో 55 రూపీస్ వచ్చే ప్లేస్లో ఇంకా 11 అయిపోయింది కదా, 11:30 అవుతుంది కదా, ఇంకా తగ్గిపోతుంటుంది. ఇంత తక్కువ వస్తుంది. అంటే తక్కువ అంటే ఓసారి ఎక్కువ వస్తుంది, ఓసారి తక్కువ వస్తుంది. మార్నింగ్ టైంలో ఎక్కువ వస్తుంది, దాన్ని మళ్ళీ ఆఫ్టర్నూన్లో కవర్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అట్లా తక్కువ వస్తుంటుంది అని కాదు కానీ కవరింగ్ చేస్తారు. ఇక్కడదక్కడ అక్కడిక్కడ కవరింగ్ చేసి లాస్ట్కి మనకి ఎంత రావాలనో అంతే వస్తుంది. 3.3 కిలోమీటర్స్ పోతే 41 రూపీస్ వచ్చింది. ఇంకా మధ్యాహ్నం కదా, అమౌంట్ తక్కువ వస్తుంది. ఇంకా టైం వచ్చేసి కరెక్ట్ 1 అవుతుంది. ఇది 16th. మధ్యాహ్నం 2 అవర్స్ బ్రేక్ అయింది, కొంచెం పని ఉండడం వల్ల బయటకు వెళ్ళిన. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. 2 అవర్స్ అంటే 1:30కి అట్లా వెళ్ళిపోయినా. 3:30 ఏమైంది. లీవ్ ఎట్ ద డోర్ అని పెట్టారు. అక్కడ డోర్ దగ్గర పెట్టేసి కస్టమర్కి ఇన్ఫామ్ చేయాలంతే. ఇంకా మళ్ళీ బెల్ కొట్టద్దు. లీవ్ ఎట్ ద డోర్ పెట్టుకున్నారు వాళ్ళు, డోర్ దగ్గర పెట్టమని ఆర్డర్. అక్కడ పెట్టేసి ఫోటో అడుగుతుంది, ఫోటో తీసుకొని కస్టమర్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేసి అక్కడ పెట్టేసినామని చెప్పేసి వెళ్ళిపోవాలంతే. ఇంకా మళ్ళీ బెల్ కొట్టద్దు, ఎందుకంటే అది పెట్టుకున్నారంటే బెల్ కొట్టొద్దని అర్థం. 16 ఆర్డర్స్ అయినాయి, 643 బ్యాలెన్స్ అయింది. 17th 480 మీటర్స్ పైన 17 రూపీస్ వచ్చింది. ఇది తక్కువనో ఎక్కువనో అర్థమవుతలేదు, అంటే పర్లేదు అనుకోండి. 19th ఆర్డర్. ఇది 19th ఆర్డరు 1.7 కిలోమీటర్స్ పోతే 27 రూపీస్ వచ్చింది. కరెక్ట్ 3 కిలోమీటర్స్ పోతే 49 రూపీస్ వచ్చింది. 1.6 కిలోమీటర్కి 25 రూపీస్ వచ్చింది. ఇది రీప్లేస్మెంట్ ఆర్డర్. రీప్లేస్మెంట్ అంటే ఇంతకుముందు ఇచ్చింది ఏదో డ్యామేజ్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది, అది తీసుకొని ఇది ఇచ్చేసి రావాలి అంతే. గది రీప్లేస్మెంట్. 3.9 కిలోమీటర్ పోతే 46 రూపీస్ వచ్చింది. అంటే ఇట్లా తగ్గుతూ ఉంటుంది ఇంకా. అయితే వర్షం స్టార్ట్ అయింది. లాస్ట్ ఆర్డర్ చేస్తే ఎంత 160 యాడ్ అయింది ఆల్రెడీ. 160 ఇన్సెంటివ్ యాడ్ అయింది.
ఇంకా లాస్ట్ ఆర్డర్ ఒక 45 రూపీస్ చేస్తే ఎంత 201 రూపీ యాడ్ అవుతుండే. ఇంకా వర్షంతో ఆపేసిన. ఇంకెక్కడ పక్కన రైల్వే స్టేషన్ ఉంటే వచ్చి ఇక్కడ చేస్తున్నా. ఇప్పుడు అసలు కథకు వస్తే ఎర్నింగ్స్ ఎంతైనా 955 బ్యాలెన్స్ అయింది. 955 అంటే 160 ఇన్సెంటివ్ యాడ్ అయింది. ఇన్సెంటివ్ యాడ్తోని 955 బ్యాలెన్స్ అయింది. 25 ఆర్డర్స్ అయినాయి. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 106 కిలోమీటర్స్ తిరిగిన, అంటే 53 తిరిగిన. అప్ అండ్ డౌన్ 106 కిలోమీటర్స్ తిరిగిన. ఓకే, లాగిన్ అవర్స్ వచ్చేసి 11 hours 20 minutes లాగిన్ అవర్స్. కానీ ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 955 అమౌంట్ చేయడానికి నాకు పట్టిన గంటలు ఎంత అంటే 11 hours 20 minutes పట్టింది. అంటే చూడండి ఎంత టైం పడుతుందో. ఇది కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సరే నేను కొంచెం బ్రేక్ వల్ల ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు బ్రేక్ అనుకున్నా, కానీ 11 hours కరెక్ట్గా 11 hours పట్టింది ఈ 955 బ్యాలెన్స్ చేయడానికి. అది కూడా ఇన్సెంటివ్తోనే యాడ్ చేసుకొని. ఇన్సెంటివ్ కాకుండా ఆర్డర్ ఎర్నింగ్స్ అయితే 779 772 ఎంతనో చేసిన, అదే ఇన్సెంటివ్ 160 యాడ్ అయింది. సో ఓవరాల్గా మొత్తం 955 రూపీస్ అయింది. అంటే ఎంత 11 hours-కి 955 రూపీస్ అయింది. సో అంత టైం కూడా వేస్ట్ అవుతుంది. అది కూడా గమనించుకోవాలి. వేస్ట్ అని కాదు, కానీ ఎవరు వీలు బట్టి వాళ్ళు. నాకంటే నాకు బయట ఎక్కడ వర్క్ లేదు, ఏం లేదు కాబట్టి నాకు కొంచెం టైంపాస్గా లేకుండే కాబట్టి టైం స్పెండ్ చేయడానికి ఈ 11 hours 20 minutes చేసిన. లేకపోతే ఈ 11 hours 20 minutes చాలా ఎక్కువ. ఎందుకంటే 955 రూపీస్కి 11 hours 20 minutes అంటే కొంచెం అది కూడా చూసుకొని చేసుకోవాలని నా. ఇంకొకటి ఇంకేం లేదు. సో అదన్నమాట ఆ మ్యాటర్. ఈ వీడియో ఇంతటితోనే లాస్ట్ చేస్తున్నా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.